బ్రో హిట్ 3 నుంచి టీజర్ అయితే రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది? సూపర్ బాగుంది. ఆ సీన్స్, ఆ ఫైట్, హీట్ కన్నా నాని బాగానే సెట్ అయ్యారు ఆ రోల్కి. అండ్ తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ట్రైలర్ అయితే బాగుంది. మూవీ కూడా చాలా సక్సెస్ఫుల్గా అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. చాలా మంది కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారు. బ్రో ఈ సినిమాలో ఓవరాల్ మాస్ కనిపిస్తుంది నాని గారిదని చాలా మంది అంటున్నారు, మీరేమంటున్నారు? ఎస్, ఫైరే కనిపిస్తుంది కదా. నాని అంటేనే ఫైర్. ఆయన అలానే తీస్తే బాగుంటుంది. అన్ని మూవీస్ కూడా బాగానే ఉంది. అందులో డైలాగ్స్ ఉన్నాయి, ఏమైనా చెప్పగలుగుతారా? అంత చూడలే, అంటే అంత గుర్తులేవు. ఆయనది నార్మల్ వన్ టైమే. ఓకే. నాని గారు ఇలాగే ది ప్యారడైజ్ అని కూడా ఒక సినిమాకి సంబంధించి ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు, అది ఎలా ఉంది? అది చూడలేదు, ఇంకా చూడాలి. చూడలేదు బ్రో ఇంకా. దాని మీద కూడా చూసారా షార్ట్స్ కూడా? అంటే ప్యారడైజ్ అని నార్మల్ షార్ట్స్ చూసాను కానీ ఇంకా ఆ ట్రైలర్ చూడలేదు. నాని గారి లుక్స్ ఎలా ఉన్నాయి హిట్ 3లో? బాగుంది లుక్స్ అయితే. ఇలాంటి రోల్ అయినా సరే, ఫైర్ కానీ ఏదైనా రొమాంటిక్ కానీ ఎలా అయినా సరే, ఒక పోలీస్ ఆఫీసర్గా చాలా బాగున్నారు ఆయన. ఆయనే ప్రొడ్యూసర్ చేస్తున్నారు హిట్ సినిమాకి, ఓకే. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఆయన ప్రతి ఒక్క సినిమాలు కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది అందుకుంటుంది డెఫినెట్లీ. నాని గారు మన తెలుగు ఇండస్ట్రీని ఒక భుజం మీద వేసుకుని లేపుతున్నారని చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? అది నిజమేనా? నిజమే. ఎందుకంటే ఆయన సెల్ఫ్, అంటే తనకు తానే కష్టపడి ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చారు కదా. ఖచ్చితంగా ఆయన కూడా ఒక ఇండస్ట్రీ సపోర్ట్ లాగానే ఉన్నారు. నాని గారు ఏ సినిమా తీసినా సరే సూపర్ హిట్ అవుతుంది ఈ మధ్యలో. Yeah. దీని గురించి ఏమంటారు? ఆయన లక్ అండ్ ఆయన హార్డ్ వర్క్ అంతా ఆయన హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా సక్సెస్ అందాల్సిందే. దాంట్లో నాని గారు కూడా. నెక్స్ట్ నాని గారిని మీరు ఏ జోనర్ లో చూడొచ్చు అనుకుంటున్నారు బ్రో? అంటే ఇదే మాస్ కంటిన్యూ అవ్వాలా, మళ్ళీ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలు రావాలా? రొమాంటిక్ కూడా బాగుంటుంది అండ్ మాస్ అంతా మిక్స్డ్. ఇప్పుడు ఇంతకుముందు వచ్చింది అదేదో మూవీ పేరు అంత ఐడియా లేదు కానీ ఇంతకుముందు సరిపోదా శనివారం బాగుంది మూవీ, చాలా బాగుంది. అలానే రొమాంటిక్ అండ్ ఫైర్ లాగా అలాంటి మూవీస్ ఇస్తే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ బ్రో.